కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు హైకోర్టులో షాక్ తగిలింది. ముడా కుంభకోణంలో గవర్నర్ నిర్ణయాన్ని సమర్థించింది. ముఖ్యమంత్రిని విచారించేందుకు గవర్నర్ ఇచ్చిన ఉత్తర్వులను హైకోర్టు సమర్థించింది. ఆ అధికారం గవర్నర్కు ఉందని వ్యాఖ్యానించింది హైకోర్టు. ముడా స్కామ్లో సిద్ధరామయ్యను విచారించేందుకు గవర్నర్ అనుమతిచ్చారు. దీన్ని సవాల్ చేస్తూ సిద్ధరామయ్య హైకోర్టును ఆశ్రయించారు. ఆగస్టు 19న రిట్ పిటిషన్ వేశారు. దీనిపై ఈ నెల 12న వాదనలు ముగిశాయి. ఈ రోజు హైకోర్టు సిద్ధరామయ్య పిటిషన్ను కొట్టేస్తూ తీర్పునిచ్చింది. సీఎంకు వ్యతిరేకంగా తీర్పు రావడంతో కన్నడ రాజకీయ ముఖచిత్రం మారిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. సిద్ధరామయ్య రాజీనామాకు విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు హైకోర్టులో షాక్ తగిలింది. ముడా కుంభకోణంలో గవర్నర్ నిర్ణయాన్ని సమర్థించింది హైకోర్టు. పూర్తి అప్డేట్స్ అడిగి తెలుసుకుందాం. మా ప్రతినిధి ఆశా ఫోన్ లైన్ లో ఉన్నారు. ఆశా, స్వాతి, మనం చూడొచ్చు సీఎం సిద్ధరామయ్య రిట్ పిటిషన్ నేడు తీర్పు వెలువడే అవకాశం ఉందని ఉదయం నుంచి కూడా ఎదురు చూస్తున్నాం. అయితే మొత్తానికి ఆగస్టు 19న కర్ణాటక హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేసిన సీఎం సిద్ధరామయ్యకు రిట్ పిటిషన్ పై ఈ నెల 12న వాదనలు ముగిశాయి. మొత్తానికి ఊహించిన విధంగానే కన్నడ రాజకీయాల్లో ఎప్పటికప్పుడు మార్పులు వస్తూ అల్లకల్లోలంగా మారే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకు అనంటే ఈ రోజు సిద్ధరామయ్య పిటిషన్ కి సంబంధించి చుక్కెదురైందని స్పష్టంగా చెప్పుకోవచ్చు. ముడా స్కామ్ లో విచారణకు ఆదేశిస్తూ గవర్నర్ ఇచ్చిన ఉత్తర్వులను సమర్థించిన హైకోర్టు అలాగే సిద్ధరామయ్య పిటిషన్ ను కొట్టేసింది హైకోర్టు అని మనం స్పష్టంగా చెప్పొచ్చు. ముడా స్కామ్ లో విచారణ ఎదుర్కొనున్న సీఎం సిద్ధరామయ్యకు మరిన్ని ట్విస్టులు ఎదురయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే హైకోర్టు నిర్ణయంపై సిద్ధరామయ్యకి ఆశ్రయించిన తర్వాత కూడా దాన్ని పూర్తిగా కొట్టివేసినటువంటి పరిస్థితి అయితే ఎదురైంది. సో ఈ పిటిషన్ తర్వాత ఖచ్చితంగా కర్ణాటక రాజకీయాల్లో పూర్తిగా మార్పులు వచ్చే అవకాశం స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ఇది మొత్తంగా ఈ ముడా స్కామ్ గత 3 నెలలుగా కూడా ఈ కేసుకి సంబంధించి విచారణ కొనసాగుతూనే ఉంది. ఎప్పటికప్పుడు వాయిదాలు పడుతూనే ఉన్నాయి. ఈ రాజకీయ పరిస్థితులు పరిణామాలు ఇప్పుడు పూర్తిగా కర్ణాటకలో మారే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. స్వాతి, ఆశ, ఇప్పటికే సిద్ధరామయ్య చాలా సందర్భాల్లో చెప్పారు రాజీనామా చేసే ప్రసక్తే లేదు అని చెప్పి. మరి ఇప్పుడు హైకోర్టు తీర్పు తర్వాత ఎలాంటి పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉంది? ప్రస్తుతానికైతే సిద్ధరామయ్య ఇంటి వద్ద పూర్తిగా హై సెక్యూరిటీ, హై అలర్ట్ అయితే ప్రకటించారు. అండ్ అలాగే పూర్తిగా పోలీస్ సెక్యూరిటీ కూడా అందించారు. ఇక్కడ కాస్త అల్లర్లు జరిగే అవకాశం అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఇరు పార్టీల మధ్య కూడా వాదనలు మొదటి నుంచి కూడా కొనసాగుతూ వచ్చాయి. ఇక సిద్ధరామయ్య నిర్ణయం ఏమై ఉంటుంది, ఇప్పుడు కోర్టు తీర్పుకి సంబంధించి ఎలాంటి పరిణామాలు ఉంటాయని కాసేపట్లో తెలిసే అవకాశం అయితే ఉంది. స్వాతి, రైట్ ఆశా, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.